చెప్పేసి ఎవ్రీ వీకెండ్ మనం ఏం చేస్తామంటే మనం అప్ టు మండే నుండి ఫ్రైడే దాకా ఏవైతే నేర్చుకున్నాం వాటన్నిటిని ఒకసారి రీక్యాప్ చేసేసుకొని మనం ఏం చేద్దాం అంటే మళ్ళీ మండే నుండి వేరొక సెషన్లోకి వెళ్ళిపోతాం. ఓకే, మనం లాస్ట్ సెషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనేసి పైథాన్లోని చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ గురించి మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం అనమాట. ఇప్పటికి ఏమని చెప్పానంటే లాస్ట్ సెషన్ అంతా కూడా మీకు ఏం చెప్పానంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటే దీన్ని షార్టెస్ట్ ఫామ్లో ఏమంటారంటే ఊప్స్ అని పిలుస్తారు అన్నమాట. ఊప్స్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ చుట్టూరు కూడా మనం ఒక ప్రోగ్రామింగ్ సిస్టాన్నే కనుక రన్ చేసామనుకో దాన్ని ఏమంటారంటే ఊప్స్ అని పిలుస్తారు. అంటే నాకు ఈ ఆబ్జెక్ట్ అని ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్లో మనకి 2 కీ సినారియోస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటిలో వన్ ఆఫ్ ద కీ సినారియో ఈస్ క్లాస్, అనదర్ వన్ ఈస్ మనకి ఏంటంటే ఆబ్జెక్ట్ అనే దాన్ని చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. ఓకే, దాంట్లో ఫస్ట్ వన్ ఆబ్జెక్ట్ అంటే మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఆబ్జెక్ట్ అంటే మనము ఏదైనా అంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాకుండా విడిగా నేర్చుకుంటున్నాం. ఆబ్జెక్ట్ అంటే అంటే ఏమని చెప్పారు అంటే ఏదైనా ఎనీథింగ్ ఏదైనా ఒక వస్తువు కనుక స్టేటు బిహేవియర్ ఏవైతే కలిగి ఉంటాయో వాటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అంటారని మనం చెప్పుకున్నాం. అలానే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటిదంటే ఎనీథింగ్ అంటే అది ప్రోగ్రామ్ అయినా కావచ్చు నాన్ ప్రోగ్రామ్ అయినా కావచ్చు. ఏమేమి ఉండాలి, స్టేట్ ఒకటి అండ్ బిహేవియర్స్ ఈ రెండు కనుక ఉన్నాయి అనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తారన్నమాట. బిహేవియర్ అంటే ఏంటి, స్టేట్ అంటే ఏంటంటే డిస్కస్ చేస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది అనుకున్నాను. ఈ వాటర్ బాటిల్కి స్టేట్స్ అంటే ఏమని చెప్పుకోవచ్చు, నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది. ఈ వాటర్ బాటిల్కి స్టేట్ అంటే ఏమని పిలుస్తారంటే ప్రాపర్టీస్ అంటారు. ఏంటిది ప్రాపర్టీస్, దీనికి ఒక రంగు ఉంటుందా, కలర్ అనేది ఉంటుందా, ఓకే డన్. అలానే ఏముంటుంది, దీనికి కొంత హైట్ అనేది ఉంటుందా, హైటు, దీన్ని ఒక స్టేట్ అంటారు. అలానే ఇంకొకటి ఏంటిది మనకి దీనికి ఇంకా ఏముంది, ఒక విడ్త్ అనేది కూడా ఉందా, విడ్త్ అనేది మరొక స్టేట్ అని పిలుస్తారు. అలానే ఇంకా దీనికి ఏమున్నాయి, ఇంకా సమ్ వాటర్ ఫిల్ చేసే కెపాసిటీ ఉంటుందా అంటే సమ్ కెపాసిటీ అనేది ఉంది. ఇలాంటి మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో వీటిని ఏమని పిలుస్తారంటే మనము ఏమని పిలుస్తారంటే ప్రాపర్టీస్ అని పిలుస్తారు అనమాట. అంటే మనందరికి అర్థమైంది. అంటే వీటిని ఏమంటారంటే ప్రాపర్టీస్ అంటారన్నమాట. అంటే ఏ వస్తువుకైతే రంగు, రుచి, వాసన ఇలాంటివి ఉంటాయో వాటిని ఏమంటారంటే స్టేట్ అని పిలుస్తారు. మనం తీసుకున్న ప్రతి వస్తువుకి కలర్ అనేది ఉంటుంది, హైట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాపర్టీస్ కనుక ఉంటే ఏమంటారంటే వాటిని స్టేట్ అని పిలుస్తారు అన్నమాట. ఓకే, అంటే వీటిని ఇంకొక రకంగా తర్వాత చూద్దాం. బిహేవియర్ అంటే ఏందో చూద్దాం. బిహేవియర్ అంటే దీనికి లక్షణాలు అనమాట. అంటే ఈ వస్తువుని వాడాలనుకో మనకి కొన్ని లక్షణాలు ఉంటాయి ఒక్కొక్క వస్తువుని. ఈ వాటర్ అనే దాన్ని వాడాలనుకో ఎందుకు వాడతాము, ఈ వాటర్ అనే ఈ బాటిల్ అనే దాన్ని ఎందుకు వాడతాము, వాటర్ని వాష్ చేసుకోవడానికైనా యూజ్ చేస్తాము, లేకపోతే ఏం చేస్తాము ఇక్కడున్న బాటిల్ని మనం ఏం చేస్తాము వాటర్ని ఫిల్ చేసుకోవడానికైనా సరే మనం ఏం చేస్తాము యూజ్ చేసేసుకుంటాం ఫిల్ చేయడానికి. ఇంకా మనం ఏం చేస్తాం ఇక్కడ క్యాప్ పెట్టడానికి కూడా యూజ్ చేస్తాం. ఇంకా బోలెడు రకాలుగా వాడతాం కదా. అంటే వీటిని ఏమంటారంటే ఈ బాటిల్ని ఉపయోగించుకునే లక్షణాల గురించి చెప్పుకోవడాన్ని, వాడే లక్షణాల గురించి చెప్పడాన్ని ఏమంటారంటే బిహేవియర్ అంటారనమాట. అంటే ఒక వస్తువుకి ఆబ్జెక్ట్ అంటే ఒక వస్తువు అంటే మనం ఏదైనా ఒకటి తీసుకుంటే దానికి స్టేటు బిహేవియర్ రెండు కనుక ఉంటే వాటిని ఏమంటారంటే ఏమని పిలుస్తారు, ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. అంటే ఇంకా అచ్చమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి వెళ్తే దాన్ని ఏమని పిలుస్తారంటే స్టేట్ అనే వాటిని ఏమంటారంటే ప్రాపర్టీస్ అంటారన్నమాట. ఆర్ ఇంకొక రకంగా కూడా పిలవచ్చు అనమాట, ప్రాపర్టీస్ అంటారు. ఆర్ ఇంకా ఏమని చెప్పవచ్చు అంటే వీటిని యాట్రిబ్యూట్స్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. యాట్రిబ్యూట్స్ అంటారు. యాట్రిబ్యూట్ అంటే ఏంటి, మీకు ఆల్రెడీ పైథాన్లో చాలా సార్లు చెప్పాను అనమాట. ఏమని చెప్పానంటే యాట్రిబ్యూట్ అంటే ఏంది, ప్రాపర్టీ ఉండి ఆపరేటర్ ఉండేసి వాల్యూ కనుక రాసామనుకో దానిని ఏమంటారు యాట్రిబ్యూట్ అంటారని చెప్పుకున్నాం కదా.
ఓకే. స్టేట్ అంటే వాటిని ఏమంటారంటే యాట్రిబ్యూట్స్ అంటారు. బిహేవియర్స్ అంటే వాటిని ఏమంటారంటే ఏమని పిలుస్తారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో పైథాన్‌లో ఆటిని ఫంక్షన్స్ అని పిలుస్తారన్నమాట. ఓకే. డన్. అంటే ఎనీథింగ్ దేనికైనా సరే మనకేముండాలంటే ప్రాపర్టీసు, ఫంక్షన్స్ 2 కనుక కలిగి ఉన్నాయనుకో ఆటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. హూస్ హ్యావింగ్ ప్రాపర్టీస్ యాస్ వెల్ యాస్ ఫంక్షన్స్ కనుక ఉన్నాయి అనుకో వాటిని ఏమని పిలుస్తారు ఆబ్జెక్ట్ అని పిలుస్తారన్నమాట. ఓకే డన్. అంటే ఆబ్జెక్ట్ అనే కీవర్డ్ మనకు అర్థమైపోయింది. అంటే ప్రాపర్టీస్ ఉండాలా, ఇంకా ఏముండాలి ఫంక్షన్స్ కూడా ఉంటే వాటిని ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్ అంటారనేసి గుర్తొచ్చేసింది. ఓకే డన్. అలానే మనం రెండోది కూడా నేర్చుకున్నాం. అనదర్ కీవర్డ్ ఏం నేర్చుకున్నామంటే క్లాస్ అని మరొక దాన్ని నేర్చుకున్నాం. క్లాస్ అనే దాని గురించి మనం ఇంకొక కీవర్డ్ గురించి నేర్చుకున్నాం. క్లాస్ అంటే ఏమని చెప్పానంటే క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ అని పిలుస్తారు అనమాట. బ్లూ ప్రింట్ అంటే ఏమని పిలుస్తారు? ఒక బ్లూ ప్రింట్ అనుకోవచ్చు. దీన్ని ఏమనుకోవచ్చు అంటే ఇంకా ఏమనుకోవచ్చు బ్లూ ప్రింట్‌ని ప్లాన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అంటే ప్లాన్. అంటే క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్. అంటే క్లాస్ అనేదాన్ని ఒక బ్లూ ప్రింట్ అని పిలుస్తారన్నమాట. ఈ లూప్స్ అనే కాన్సెప్ట్. ఈ బ్లూ ప్రింట్‌ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే క్రియేట్ ఆబ్జెక్ట్స్ అంటే ఆబ్జెక్ట్స్‌ని మనకి ఎన్ని కావాలి మనకి ఆబ్జెక్ట్స్ అనే వాటిని క్రియేట్ చేయాలి అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లూప్స్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో వేటిని యూజ్ చేస్తారంటే క్లాస్ అనే దాన్ని యూజ్ చేసేసి పైథాన్‌లో ఏం చేస్తారంటే ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేస్తారన్నమాట. నాకు ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక కార్ అనుకున్నాను. ఒక కార్ అనేది కనుక నాకేంది మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు నాకు ఒక 100 కార్లు క్రియేట్ చేయాలనుకున్నారు. 100 కార్లు క్రియేట్ చేయాలనుకున్నారు. ఏంటిది 2025 మోడల్ మీద ఒకే కంపెనీ అంటే ఒక 8,00,000 బడ్జెట్‌లో ఒక 100 కార్లు బుక్ చేద్దామని ఒక కార్ అనేది కనిపెట్టారన్నమాట. అలా కనిపెట్టినప్పుడు వాళ్ళు ఏం చేసేసారు, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నికల్ టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైతే న్యూ ఇన్నోవేషన్ చేస్తున్నారో ఆ ఇన్నోవేషన్‌కి సంబంధించిన ఆ డీటెయిల్స్ మొత్తాన్ని ఏం చేస్తారు, అక్కడ ఎంతెంత మెజర్‌మెంట్ తీసుకోవాలి, ఏ ఇంజిన్ ఫిక్స్ చేయాలి, ఏ నట్టు ఫిక్స్ చేయాలి, దాని కెపాసిటీ ఇంత స్పీడ్‌లో వెళ్ళాలంటే ఆ స్పీడ్‌ని చేయాలంటే ఏ ప్రాసెసర్స్ వాడాలి, ఎలాంటి చిప్స్ వాడాలి అనేసి బోలెడన్ని థింగ్స్ వాడతారు కదా! ఆటన్నిటిని కూడా ఏం చేస్తారంటే ఒక న్యూ కార్‌ని గనుక ఇన్నోవేట్ చేయాలి అంటే వాళ్ళేం చేస్తారంటే బోలెడన్ని పారామీటర్స్‌ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే ఒక న్యూ ఇన్నోవేటర్‌ని అంటే న్యూ కార్ అనే దాన్ని ఏం చేస్తారంటే క్రియేట్ చేయడం అనేది చేస్తారు. అలా క్రియేట్ చేసేసి ఏం చేస్తారు, అలా క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే ఆర్కిటెక్చర్స్ ఏం చేస్తారంటే నీట్‌గా ఒక ప్లాన్ రెడీ చేసేసి ఆ కార్‌ని ఎట్లా డిజైన్ చేశారో దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ అనేది ఇస్తారు. వెంటనే ఆ కార్ మార్కెట్‌లోకి రిలీజ్ చేసేసామనుకో ఈ వ్యూవర్స్ అందరూ బాగా నచ్చిందనమాట. వ్యూవర్స్ అందరికి బాగా నచ్చేసిందనమాట ఆ కారు. వెంటనే విపరీతమైన సేల్ ఏర్పడింది. ఆ సేల్ ఏర్పడంగానే నాకేం కావాలి, నేను అదే డిజైన్‌తో నేను ఒక 1,00,000 కార్లు తయారు చేయాలి. అలా తయారు చేయాలంటే మళ్ళీ ఏం చేస్తాను టీమ్‌ని తీసుకొచ్చి కూర్చోబెట్టాను కదా! వాళ్ళు ఏదైతే ప్లాన్ ఇచ్చారో ఆ ప్లాన్ తీసుకొని మనం ఏం చేస్తామంటే బోలెడు మంది వర్కర్స్‌ని తీసుకొని వాళ్ళ చేత ఏం చేస్తామంటే వాళ్ళు ఏదైతే ప్లాన్ చెప్పారో ఆ ప్లాన్ ప్రకారం ఏం చేస్తామంటే ఆటన్నిటిని కూడా తయారు చేయడం అనేది చేస్తారు. అంటే మనకేముంటే చాలు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఒక ప్లాన్ వస్తే చాలు. ఆ ప్లాన్ ఆధారంగా చేసుకొని మనం ఏం చేయొచ్చు నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీకేం చేస్తుందంటే ఈ బ్లూ ప్రింట్‌ని ఏమని పిలుస్తారంటే క్లాస్ అని పిలుస్తారు. అంటే ఒక క్లాస్‌ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అదే క్లాస్‌ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చంటే నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్‌ని కూడా ఏం చేయొచ్చంటే క్రియేట్ చేయవచ్చు అని ఒక కీవర్డ్ గురించి కూడా మనం నేర్చుకున్నామనమాట. ఓకే డన్. ఇప్పుడు మనకి క్లాస్ అనేది అర్థమైంది. అలానే నాకేం అర్థమైంది ఆబ్జెక్ట్ అనేది కూడా అర్థమైంది కాబట్టి ఈ రెండిటికి మీనింగ్ అనేది ఫుల్‌గా అర్థమైంది. ఇప్పుడు అసలు మనం వీటితో ఏం చేస్తారంటే మనం ఏం చేస్తామంటే మనం హూప్స్ అనే కాన్సెప్ట్‌ని అసలు ఎందుకు వాడారు? ఈ క్లాస్ ఆబ్జెక్ట్ సహాయంతో ఎందుకు వాడారంటే అసలు ప్రాపర్ మీనింగ్ ఏందంటే హూప్స్‌కి ప్రాపర్ మీనింగ్ ఏందంటే మనం ఏం చేస్తున్నామంటే ఒక కోడ్ అనేది రాస్తారనమాట. ఈ కోడ్‌ని ఏం చేస్తారు ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తాం కోడ్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. ఈ కోడ్‌ని ఉపయోగించి మరల మరల, మరల మరల నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్‌ని గనక క్రియేట్ చేసేసామనుకో దానిని ఏమంటారంటే నథింగ్ బట్ హూప్స్ అని పిలుస్తారు. ఇంకా నాకు ఇంకా తెలియలేదు. ఏంటిదంటే మనం ఏం చేసాం ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయడానికి
ఏం చేసాం, ఒక కోడ్ అనే దాన్ని క్రియేట్ చేసాం. ఈ కోడ్ని మరలా బోల్డ్ అనే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తున్నాము, ఈ కోడ్ని మళ్ళీ ఏం చేస్తున్నాం, రీయూజ్ చేసేసుకున్నాం. అంటే మనం రాసిన ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ని రీయూజబుల్ చేయడంని ఏమని పిలుస్తారంటే యూక్స్ అని పిలుస్తారు. అంటే రీయూజబిలిటీ ఆఫ్ కోడ్. అంటే ఒక కోడ్ని మరలా వాడుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఆ ఊప్స్ రీయూజబిలిటీ చేయాలంటే ఏం చేస్తాము, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. ఆ ఆబ్జెక్ట్ కోసం మనం ఏదైతే కోడ్ వాడామో ఆ కోడ్ని ఏం చేస్తామంటే రీయూజ్ చేసుకొని బోల్డ్ అనే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. ఇలా క్రియేట్ చేయడానికి ఏం చేస్తారంటే ఆల్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఊప్స్ అని ఒక కాన్సెప్ట్ని ఏం చేశారంటే కనిపెట్టడం అనేది జరిగిందనమాట. ఓకే డన్. ఇప్పుడు దాకా మనం ఏదైతే చెప్పుకున్నామో ఇవన్నీ అర్థమైపోయినాయి అనమాట. ఓకే డన్. ఇక్కడ దాకా చెప్పినట్లు ఎవరికైనా సరే ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? మానస, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఓకే డన్. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నామంటే మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఇంకా తర్వాత మనం ప్రోగ్రామింగ్ అంటే థియరీ అనేది మనకు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే డిఫైన్ ఏ క్లాస్. అంటే ఒక క్లాస్ అనే దాన్ని ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా డిఫైన్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూసేస్తాం అనమాట లాస్ట్ సెషన్లో. ఈ క్లాస్ అనేది ఏంటిది, క్లాస్ అంటే ఒక బ్లూ ప్రింట్. ఈ బ్లూ ప్రింట్ సహాయంతో ఏం చేస్తారు, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తారు. కాబట్టి అలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఒక బ్లూ ప్రింట్ ఎలా రాస్తారనేది మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా రాస్తారని చూద్దాం అనమాట. ఓకే డన్. ఇప్పుడు నేను ఏం చేశానంటే దానికి ఒక ప్రాపర్ సింటాక్ అనేది ఉంది. దట్స్ వై లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేగ్రౌండ్. రైట్ నో వీఆర్ యూజింగ్ పైథాన్ 3.0 వర్షన్. అంటే మనమందరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే పైథాన్ 3.10 వర్షన్తో ఏం చేస్తుందంటే వర్క్ చేయడం అనేది చేస్తున్నారు. అందుకని మనం కూడా ఏం చేస్తున్నామంటే కోడ్ ప్లేగ్రౌండ్లో పైథాన్ 3.10 అనే వర్షన్ ఇంపోర్ట్ చేసుకొని దాని ద్వారా వర్క్ చేస్తాం. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఒక క్లాస్ అనే దాన్ని డిఫైన్ చేయాలి. ఒక క్లాస్ని కనుక క్రియేట్ చేయాలంటే దానికి ఒక సింటాక్ ఉంది కదా, ఫస్ట్ ఆ సింటాక్ ఏందో రాద్దాం. అంటే నేనేం చేస్తాను అంటే హ్యాష్ పెట్టుకున్నాను, దీనికి కామెంట్ అంటారు. మనం ఏదైతే రాసామో అది మనకు మాత్రమే కనపడింది కానీ వేరే వాళ్ళకి కనపడదు కదా. ఇది మీకు కూడా చెప్పాను చాలాసార్లు ఇప్పుడు దాకా వాడాను కాబట్టి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే క్లాస్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం అనమాట. ఓకే డన్. ఇప్పుడు నేను క్లాస్ క్రియేట్ చేయాలనుకో దానికి ఒక సింటాక్ ఉంది కదా, ఆ సింటాక్ ఏంటంటే CLASS క్లాస్ అని రాసేసి తర్వాత ఏం చేయాలంటే క్లాస్ _నేమ్ అంటే క్లాస్ నేమ్ రాసేసి తర్వాత ఏం చేయాలంటే కాలన్ పెట్టేసి దాని కిందకు వచ్చి మనం ఏం చేయాలి, ప్రాపర్టీస్ అంటారన్నమాట. ప్రాపర్టీస్ అనేవి రాసేసి దాని తర్వాత మనం ఏం చేయాలి, ఫంక్షన్స్ అనేవి రాయాలన్నమాట. ఇలా రాసినప్పుడు మాత్రం ఏమైందంటే ఒక క్లాస్ అనేది మనకి ఏమైందంటే డిఫైన్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకే డన్. ఇదే ఫార్మేట్లో మన ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తారో తెలుసు, ప్రాపర్టీస్ ఎలా రాస్తారో తెలుసు. కాబట్టి నేను ఏం చేస్తాను, కొన్ని బేసికల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటి ద్వారా క్లాస్ని ఎలా డిఫైన్ చేస్తారని చూద్దాం. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే కొన్ని రియల్ టైమ్ సినారియోస్ తీసుకొని ఆ రియల్ టైమ్ సినారియోస్ని కూడా ఏం చేద్దామంటే టాస్క్ని అప్లై చేయడం కూడా మనం నేర్చుకుందాం అన్నమాట. ఇనిషియల్గా మనం ఏం చేద్దాం అంటే నార్మల్ ఎగ్జాంపుల్తో చూద్దాం, ఆ తర్వాత కొన్ని రియల్ టైమ్ సినారియోస్తో చూద్దాం. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే క్లాస్ని డిఫైన్ చేస్తున్నాను. క్లాస్ని కనుక డిఫైన్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే CLASS అని క్లాస్ అని రాసేసి నేనేం చేద్దాం, ఒక బాటిల్ మీదే మనం ఏం చేద్దాం అంటే ఎంటైర్గా హుక్స్ మొత్తం చేసేద్దాం అనుకున్నాను. కాబట్టి నేనేం చేద్దాం అంటే ఒక బాటిల్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను అనమాట. ఆ బాటిల్ని క్రియేట్ చేయాలంటే అప్పుడు నేనేం చేశాను అంటే క్లాస్ నేమ్ వచ్చేసరికి బాటిల్ అని పెట్టుకున్నాను అనమాట. తర్వాత నేనేం చేశాను అంటే కాలన్ పెట్టేశాను. కిందకు వచ్చి నేనేం చేశానంటే ప్రాపర్టీస్ రాయాలి కదా. ఒక బాటిల్ ప్రిపేర్ చేయాలంటే దానికి ఉండే ప్రాపర్టీస్ ఏంటి, కామన్గా కలర్ అనేది ఉంటుంది, కలర్ అని రాశాను. ఏమని పెట్టానంటే రెడ్ అని ఇచ్చాను. ఓకే. ఆ తర్వాత నేను ఇంకొకటి ఏం చేశానంటే హైట్ అని ఇచ్చాను. హైట్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చేసి వాల్యూ ప్లేస్లో ఏం చేస్తానంటే ఒక 10 సెంటీమీటర్స్ అని తీసుకున్నాను. అలానే నేను ఇంకొకటి ఏం చేశానంటే కెపాసిటీ అని ఇచ్చాను అనమాట. కొన్ని ప్రాపర్టీస్ నోటుకొచ్చింది. నేను ఎంత అనుకున్నాను అంటే 2 లీటర్స్ అని తీసుకున్నాను. ఓకే. ఇలా రాయడాన్ని ఏమంటారంటే ప్రాపర్టీస్ అంటారు. ఇక్కడ నేను ఏవైతే రాశాను వీటిని ఏమంటారంటే ప్రాపర్టీస్ అంటారు. అంటే ప్రాపర్టీస్ రాసేసాను. తర్వాత మనం ఏం చేయాలి, ఫంక్షన్స్ అనేవి రాయాలి. ఆ
ఆ ఫంక్షన్స్ అనేవి రాయాలంటే ఎలా రాస్తారంటే ఇంకా మీకు అందరికీ ఈజీ గుర్తుండాలనుకో ఇక్కడికి వెళ్ళి హ్యాష్ కామెంట్ రాస్తున్నాను. హ్యాష్ రాసి వీటిని ఏమంటారు ప్రాపర్టీస్ అంటారు కాబట్టి ప్రాపర్టీస్ అని రాసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం క్రియేట్ చేస్తున్నాను, హ్యాష్ మళ్ళీ పెట్టుకున్నాను. ఏం క్రియేట్ చేస్తున్నాను, ఫంక్షన్స్ కాబట్టి ఫంక్షన్స్ అనేది ఎలా రాస్తారో చూద్దాం. ఫంక్షన్స్ రాయాలంటే మనకి సింటాక్స్ ఏంటి, డిఎఫ్ అని రాసేసి దాని పక్కన ఏం చేయాలి, ఫంక్షన్ యొక్క పేరు పెట్టాలి. నేనేం చేస్తున్నాను, ఫంక్షనాలిటీస్ అంటే లక్షణాలు అని చెప్పాను. అంటే మన బాటిల్కి ఉండే లక్షణాలు ఏంటిది, వాటర్ని ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఫిల్ వాటర్ అనేది ఒకటి కదా, ఫిల్ వాటర్ అంటే వాటర్ని ఫిల్ చేయొచ్చు అని ఒక పేరు పెట్టుకున్నాను. తర్వాత కాలన్ పెట్టేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి తర్వాత కాలన్ పెట్టేశాను. తర్వాత నేను ఏం చేశాను అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాయాలి కదా, దీని సింటాక్స్ ప్రకారం రాస్తున్నాను. ఎందుకంటే నిన్న కూడా చెప్పాను కాబట్టి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి డబల్ కోట్స్ నేను ఏం చేశాను అంటే ఫిల్ వాటర్ అని రాసేసాను టెక్స్ట్. ఇలా రాస్తే దాన్ని ఏమంటారంటే ఒక ఫంక్షన్ అని పిలుస్తారు. ఓకే, ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. అలానే మరొక ఫంక్షన్ కూడా క్రియేట్ చేద్దాం. మరొక ఫంక్షన్ ఏంటంటే మరొక ఫంక్షన్ కూడా క్రియేట్ చేయాలంటే ఏం చేశానంటే డిఎఫ్ అని రాస్తాను. ఆ బాటిల్కి ఉన్న మరొక లక్షణం ఏంటిది, క్యాప్ని సెట్ చేయడం అనమాట. అందుకని ఏం చేద్దాం అంటే వాష్ చేయొచ్చు కదా వాటర్ని, అందుకని వాష్ అని రాసేసుకున్నాను. తర్వాత ఏముండాలి, సింటాక్స్ ప్రకారం రౌండ్ బ్రేసెస్ ఉండి దాని పక్కన కాలన్ ఉండాలి. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని రాసేసి డబల్ కోట్స్లో నేను ఏం చేశానంటే వాషింగ్ అని రాసాను. ఇలా మనం 2 చాలే. ఇలా కనుక మనం రాసేస్తాం అనుకోండి, వీటిని ఏమంటారంటే ప్రాపర్టీస్ అంటారు. వీటిని ఏమంటారంటే ఫంక్షన్స్ అంటారు. వీటిని ఏమంటారంటే ప్రాపర్టీస్ అంటారు. అంటే ఒక క్లాస్ని కనుక డిఫైన్ చేయాలంటే ఏం చేయాలంటే క్లాస్ అని రాసేసి దాని పక్కన క్లాస్ నేమ్ పెట్టేసేసి తర్వాత మనం ఏం చేయాలి, క్లాస్ నేమ్ పెట్టేసి తర్వాత కాలన్ పెట్టేసి ప్రాపర్టీస్ని ఫంక్షన్స్ని కనుక రాసామనుకో, ఇలా రాయడాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో క్లాస్ డిఫైన్ అని పిలుస్తారు అనమాట. అంటే ఒక క్లాస్ని డిఫైన్ చేయాలంటే రైట్ నో ఈ టైప్ ఆఫ్ సినారియోని మనం యూజ్ చేసినప్పుడు మాత్రమే మనకి ఏమైందంటే ఒక క్లాస్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకే, దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? వసంత, డూ యూ హ్యావ్? నో సార్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే సిరప్ప అనే ఒక కంపెనీకి సంబంధించిన బాటిల్స్ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఎన్ని క్రియేట్ చేస్తున్నా అంటే ఒక ప్లాన్ పెట్టుకున్నాను. ఫస్ట్ నేను ఒక బాటిల్ క్రియేట్ చేస్తున్నాను. ఆ బ్లూ ప్రింట్ని ఉపయోగించి నేను ఏం చేద్దామంటే ఎన్ నంబర్ ఆఫ్ బాటిల్స్ అనేది క్రియేట్ చేసి వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను అనమాట. అలా క్రియేట్ చేయాలంటే కోడ్ ఎలా రాస్తున్నారో చూస్తున్నాం. ఫస్ట్ నేను ఒక బాటిల్ క్రియేట్ చేయాలంటే దానికి కావాల్సిన కోడ్ అనేది రాసుకున్నాను. ఆ కోడ్ అనేది ఎలా రాస్తారనేది చూస్తాను అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక బాటిల్ క్రియేట్ చేయాలంటే దానికి ఏవైతే ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ తెచ్చుకున్నాను అనమాట. అవన్నీ తెచ్చుకొని ఆ తర్వాత దాన్ని ఏం చేస్తానంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను అనమాట. అలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ రాసుకోవాలి కదా. అలా రాసుకోవడాన్ని ఏమంటారంటే క్లాస్ అని పిలుస్తారనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్లాస్ అనేది డిఫైన్ చేసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక బాటిల్ క్రియేట్ చేయడం కనుక మనం నేర్చుకున్నామంటే దానికి మనం వాడిన ప్లాన్ యూజ్ చేసేసి బోల్డ్ అన్ని ఏం చేయొచ్చు, బోల్డ్ అన్ని బాటిల్స్ని కూడా తయారు చేయొచ్చు అనుకున్నాం కదా. అలానే ఇప్పుడు దాకా మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ని డిఫైన్ చేయడం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఆబ్జెక్ట్ని ఎలా డిఫైన్ చేస్తారు అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం అనమాట. ఓకే, అంటే ఒక ఆబ్జెక్ట్ని డిఫైన్ చేయడం అంటే ఎలా అనేది ఒకసారి చూద్దాం అనమాట. ఓకే, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడికి వెళ్తున్నాను, హ్యాష్ పెట్టుకున్నాను. అంటే ఏం చేస్తాను అనేది తెలియడానికి క్రియేట్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్స్ అనే వాటిని క్రియేట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే దానికి ఒక సింటాక్స్ ఉందన్నమాట. ఏంటిది అంటే క్లాస్ నేమ్ అనేది రాయాలన్నమాట. క్లాస్ నేమ్ రాసేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టామనుకో దీన్ని ఏమంటారంటే క్లాస్ నేమ్ రాసేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ పెట్టామనుకో దీన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తారన్నమాట. అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇలా రాయాలన్నమాట. క్లాస్ నేమ్ అని రాసేసి క్లాస్ నేమ్ మనం ఏదైతే పెట్టామో ఆ క్లాస్ నేమ్ రాసేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టామనుకోండి దాన్ని ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తారన్నమాట. అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడాన్ని ఒక్కొక్క భాషలో పిలుస్తారు.
ఆబ్జెక్ట్ని మనం ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ని కనుక క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే క్లాస్ నేమ్ రాసి రౌండ్ బ్రేసెస్ పెడతారు. అంటే ఇంకో రకంగా ఏం చేస్తారంటే క్లాస్ నేమ్ని కాల్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తారు అనమాట. ఈ 2 పదాల్లో మీ టీమ్ లీడ్స్ కానీ మీ ఎంప్లాయీస్ కానీ ఏ నేమ్తో పెట్టినా కానీ దాని యొక్క మీనింగ్ ఒకటే అని గుర్తుపెట్టుకోండి అనమాట. ఓకే అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం ఎలా అనేది చూస్తున్నాను. ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే క్లాస్ డిఫైన్ చేసిన తర్వాత మాత్రమే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే క్లాస్ నేమ్ మన క్లాస్ని డిఫైన్ చేసినప్పుడు క్లాస్ నేమ్ ఏదైతే పెట్టామో ఆ క్లాస్ని రాసేసి దాని పక్కన ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ అనేది పెట్టాలి. ఇలా పెట్టడాన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ని డిఫైన్ చేయడము అని పిలుస్తారు అనమాట. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడము అని పిలుస్తారు. అంటే ఇలా రాసేసి నేను ఏం చేశాను రన్ చేసేసాను. ఇప్పుడు నాకేమైందంటే నాకు ఎలాంటి అవుట్పుట్ రాలేదు. ఎందుకంటే ఇలా రాయడం కనుక చేసామంటే దీన్ని నేను నథింగ్ బట్ ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తారనమాట. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం కూడా అర్థమైపోయింది. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేద్దామంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ని మనం ఇలా క్రియేట్ చేయడం ద్వారా నాకు ఏమైందంటే ఎలాంటి అవుట్పుట్ రాలేదు. ఎందువల్ల రాలేదంటే ఆబ్జెక్ట్ అయితే కంప్లీట్ అయింది కానీ దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది నాకు ఏమీ చేయలేదన్నమాట. అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే క్లాస్ని డిఫైన్ చేయాలి. తర్వాత ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ క్లాస్ నేమ్ పెట్టి రౌండ్ బ్రేసెస్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకే ఈ ఆబ్జెక్ట్ లోపల ఏదైనా సరే డేటా ఉందా లేదా అనేది చూడాలనుకో అప్పుడు మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఈ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అనేది ప్రాపర్గా క్రియేట్ అయిందా, అది కంప్యూటర్లో అసలు స్టోరేజ్ అయిందా లేదా అనే డీటెయిల్స్ కనుక మనం తెలుసుకోవాలనుకో ఒక ప్రాసెస్ అనేది చేయాలి. బట్ నేనేం చేశాను అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కాబట్టి ఆబ్జెక్ట్ని రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమి రావట్లేదు. అప్పుడు మా మురళి చెప్పాడు, సార్ మీరు స్టార్టింగ్లో చెప్పారు ఏదైనా సరే ఒక వాల్యూ కనుక క్రియేట్ చేస్తే ఏదైనా వాల్యూస్ ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరే చెప్పారు సార్ ఆబ్జెక్ట్ అంటారనేసి. ఆబ్జెక్ట్ కనుక క్రియేట్ చేస్తారంటే ఆబ్జెక్ట్ని ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఉంచకూడదు సార్. దాన్ని ఎప్పుడు కూడా ఏం చేయాలి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లో స్టోర్ చేసుకుంటారు సార్ అని చెప్పాడు అనమాట. అలానే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఈ ఆబ్జెక్ట్ని కూడా ఏం చేద్దామంటే డైరెక్ట్గా ఉంచకుండా మనం ఏం చేద్దామంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లో స్టోర్ చేసుకుందాం. అందుకోసం నేను ఏం చేస్తానంటే Bottle1 అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. ఆ వేరియబుల్ క్రియేట్ చేసుకుని దీంట్లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇలా కనుక చేస్తే ఏమన్నా అవుట్పుట్ వస్తుందో రాదో చూద్దాం అనేసి. తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసి ప్రింట్ ఆఫ్ బాటిల్ లొకేషన్ లోపల అక్కడ మీకు చెప్తాను చూడండి. కంప్యూటర్ యొక్క మెమరీ లోపల ఏం చేసిందంటే యూనిక్ ఐడెంటిఫైయర్ లొకేషన్ లోపల ఏమైందంటే మన డీటెయిల్స్ అన్నీ కూడా ఏమైందంటే స్టోరేజ్ అయినాయి అని చెప్పారనమాట. ఓకే దెన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగల నాకు ఏం జరిగిందంటే ఆబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ మన ప్లాన్ ఏదైతే రాసామో ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఏమైందంటే ఇక్కడికి వచ్చి స్టోరేజ్ అయినాయి అంట. అదే మనం ఇందాక రాలేదు కదా ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చిందంటే అవి స్టోరేజ్ అయినాయి. ఆ స్టోరేజ్ అయిన డీటెయిల్స్ మొత్తాన్ని మనం ఏం చేస్తున్నామంటే రీకాల్ చేసుకుంటున్నాం. అంటే వాటిని ఏం చేస్తున్నామంటే రిటర్న్ తెచ్చుకుంటున్నాం. అంటే జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగల ఏమైంది మనం ఏదైతే ప్లాన్ రాసామో క్లాస్ డిఫైన్ చేసామో ఆ క్లాస్ డిఫైన్ చేసిన డీటెయిల్స్తో ఏమైందంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది కాబట్టి ఆబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వెళ్ళి కంప్యూటర్ మెమరీలో స్టోరేజ్ అవుతాయి అనమాట. ఆ స్టోరేజ్ అయిన డేటా అనేది ఏ లొకేషన్లో స్టోరేజ్ అయింది ఈజీగా గుర్తుపెట్టుకొని మనం ఏం చేయాలంటే వాటిని రిటర్న్ చేయాలనుకో రేపు పొద్దున మనం ఏం చేస్తామంటే ఈ బాటిల్ అనే ఆబ్జెక్ట్ ఏదైతే మనం క్రియేట్ చేస్తామో దాంట్లో ఏమేమి డేటా పెట్టుకున్నాము అవన్నీ తెచ్చుకోవాలనుకో యూనిక్ ఐడెంటిఫైయర్తో కనుక మనం సెర్చ్ చేయాలంటే చాలా టఫ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే కంప్యూటర్ మెమరీ లోపల బోల్డ్ అంత డేటా ఉంటుంది. వాటిల్లోకి వెళ్ళి మనం యూనిక్ ఐడెంటిఫైయర్ని సెర్చ్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే 16 డిజిట్స్ దాకా ఉంటుంది అనమాట కోడ్. అదంతా ఎంటర్ చేయాలంటే చాలా టఫ్గా ఉంటుంది కాబట్టి అలా వెతకాలన్నా కానీ చాలా టఫ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే జస్ట్ డెసిమల్స్లో చిన్న డెసిమల్ రాంగ్ చేసినా కానీ మనకి ఏమైందంటే ఎంటైర్ మనం చెప్పే డేటా అనేది రాదు. అందుకోసం ఏం చేస్తారంటే ఈ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నారంటే ఇలా సెర్చ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి అందుకోసం ఏం చేశారంటే ఒక రెఫరెన్స్గా ఒక వేరియబుల్ అనేది తీసుకొని రెఫరెన్స్గా ఒక ఎలిమెంట్ తీసుకొని ఆ ఎలిమెంట్లో ఏం చేస్తున్నామంటే ఈ డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నామంటే Bottle_1 అని మనం ఏదైతే తీసుకున్నామో ఆ నేమ్
క్లిక్ చేసినా కానీ నాకేమైందంటే మనం ఏదైతే డీటెయిల్స్ కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేసామో ఆ స్టోరేజ్ అయిందంతా కూడా నాకేమైందంటే బాటిల్_1 కొట్టంగా నాకేమైందంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా రిటర్న్ రావడం అనేది జరిగింది. అలా రావడం ద్వారా మనకి ఏమైందంటే ఈ స్క్రీన్ మీద కనపడడం అనేది జరిగిపోయిందనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే మనం ఒక ఆబ్జెక్ట్ కనుక క్రియేట్ చేస్తే ఆబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా స్టోరేజ్ అయినాయో లేదో చూడాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఆబ్జెక్ట్ అనేది పెట్టుకుంటాం అనమాట. ఆ తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తే ఏమైందంటే ఆబ్జెక్ట్ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఎక్కడైతే స్టోరేజ్ అయినాయో ఆ స్టోరేజ్ అయిన డేటా మొత్తం మనకి ఏమైందంటే ఆ లొకేషన్ మొత్తం కూడా మనకి ఏమైందంటే ఇలా స్క్రీన్ మీద కనపడడం అనేది జరిగింది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే కంప్యూటర్ మెమరీలోకి వచ్చేసి ఆబ్జెక్ట్ ఏదైతే మనం క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన మొత్తం కూడా ఏమవుతుందంటే కంప్యూటర్ మెమరీలో స్టోరేజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం వేరియబుల్ నేమ్ చెప్తామో ఆ వేరియబుల్ నేమ్ చెప్పగానే ఏమైంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నాకేమైందంటే ఈ డీటెయిల్స్ మొత్తం కూడా ఏమైందంటే ఈ బాటిల్1 అనే వేరియబుల్ దగ్గరికి రిటర్న్ అయిపోతాయి, అంటే దాంట్లో ఉండిపోతాయి. అప్పుడు ఆ బాటిల్1 అని రాసిన బాటిల్ రౌండ్ బ్రేసెస్ పెట్టిన ఆ రెండింటి యొక్క మీనింగ్ ఒకటి, ఆ రెండింటి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం డైరెక్ట్గా ఎత్తాలంటే కష్టం కాబట్టి ఇలా వేరియబుల్ని క్రియేట్ చేసుకొని దాంట్లో పెట్టుకోవడం అనేది చేస్తారనమాట. ఓకే వసంత, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? వసంత, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? హరివందన, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? యా, మురళి, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? క్లాస్ డిఫైన్ చేయడం, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం కాబట్టి దాని గురించి ఇప్పుడు నేర్చుకున్నాం. ఈజ్ ఇట్ ఆడబుల్? ఈజ్ ఇట్ ఆడబుల్? లాస్ట్ సెషన్ ఇంకొకటి కూడా నేర్చుకున్నాం అనమాట. అదేం నేర్చుకున్నామంటే మనం లాస్ట్ సెషన్లో ఇంకొక కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకున్నాం. ఏం కాన్సెప్ట్ నేర్చుకున్నామంటే ఇప్పుడు మనం ఇందాక క్లాస్ని డిఫైన్ చేసాం కదా, ఆ క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు ఆ క్లాస్ లోపల మనం ఏం చేసేసాము, కొంత డేటా అనేది పెట్టామన్నమాట. డేటా అనేది ఏం చేసేసాము, స్టోర్ చేసేసాము. డేటా అనేది దాన్ని ఏం పెట్టాము, ఆ ప్లాన్ లోపల కొంత డేటా పెట్టేసి ఒక క్లాస్ అనేది డిఫైన్ చేశాను కదా, ఈ డేటా లోపల ఏం పెట్టాను నేను, ప్రాపర్టీస్ పెట్టాను, తర్వాత నేను ఏం చేశాను యాట్రిబ్యూట్స్ పెట్టాను, తర్వాత ఏం చేశాను ఫంక్షన్స్ పెట్టాను. అంటే నేను ఏవైతే యాట్రిబ్యూట్స్ పెట్టుకున్నానో ఆ యాట్రిబ్యూట్ లోపల ఉన్న ప్రాపర్టీ చెప్పగానే దాంట్లో ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటాని తెచ్చుకోవడం ఎలా అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే డన్. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్ కనుక క్రియేట్ చేసాం అనుకోండి, ఆ ఆబ్జెక్ట్ లోపల మనం ఏం చేసేసాం, కొన్ని ప్రాపర్టీస్ అనేవి రాసాం కదా, ఈ ప్రాపర్టీస్లో నుండి నాకు ఏం చేశానంటే ఇక్కడ నేను ఏం చేశానంటే యాట్రిబ్యూట్స్ అంటారు వాస్తవంగా. ఇక్కడ నేను ఏదైతే ఒక క్లాస్ డిఫైన్ చేసినప్పుడు ఏవైతే ఆట్రిబ్యూట్స్ అనేవి మెన్షన్ చేశానో ఆ ఆట్రిబ్యూట్స్కి సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని కనుక తెచ్చుకోవాలనుకో ఎలా తెచ్చుకుంటారు అనేది మనం చూద్దాం. ఎలా తెచ్చుకుంటారంటే లెట్స్ ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఆ డేటాని తెచ్చుకోవాలనుకోప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రింట్ హాఫ్ అని పెట్టేసుకొని ఏం చేస్తారు, మనము బాటిల్1 అని రాసేసి తర్వాత మనం ఏం చేస్తాము అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం కాబట్టి ఆబ్జెక్ట్ యొక్క డీటెయిల్స్ తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ రాసి దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ తెచ్చుకోవాలనుకో, ప్రాపర్టీస్ లోపల ఏ వాల్యూ అయితే స్టోర్ చేసామో ఆ డేటాని తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే బాటిల్1 అని రాసి తర్వాత మనం ఏం చేస్తామంటే COLR కలర్ అని అక్కడ ఏది ఉంది వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ నేమ్ చెప్పేసి ప్లే అరౌండ్ చేసి చూసామనుకోండి, అప్పుడు నాకు ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగింది, ఆ ఏదైతే మనం క్లాస్ డిఫైన్ చేసామో ఆ క్లాస్ డిఫైన్ చేసిన డేటాలో నుండి కలర్ అంటే మనం ఇచ్చిన క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్కి కొన్ని ప్రాపర్టీస్ చెప్పాం కదా, దాంట్లో కలర్ అనేది ఏమి ఇచ్చాము అనేది చూడాలనుకో ఎలా చూస్తారంటే ఇలా చూడడం ద్వారా మాత్రమే ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకే డన్. అలా నేను ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక క్లాస్ డిఫైన్ చేసినప్పుడు దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న ప్రాపర్టీ చెప్పేసి వాల్యూని కనుక తెచ్చుకోవాలనుకో ఎలా తెచ్చుకుంటారో అర్థమైంది. అలానే మన దగ్గర ఫంక్షన్స్ కూడా ఉన్నాయి కదా, ఆ ఫంక్షన్లో ఉన్న డేటాని కనుక మనము ప్రింట్ చేయాలి
ఫంక్షన్ లోపల ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటాని రీయూజ్ చేసేసుకోవాలనుకో, అంటే రీయూజ్ చేయడం అంటే ఏంటి, అక్కడ ఉన్న ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందో ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ కనుక చేయాలి అనుకో, దట్ మీన్స్ రీయూజ్ కనుక చేసుకోవాలనుకో ఎలా చేస్తారని చూద్దాం. ఇంకా మీ తెలుగు భాషలో చెప్పాలంటే ఏం చేస్తారంటే, ఇక్కడ మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం కదా, ఆ క్రియేట్ చేసిన ఫంక్షన్ లోపల ఏదైతే ఉందో మనది ఆ రాసిన కోడ్ని కనుక మనం ఏం చేస్తామంటే ప్రింట్ చేయాలంటే ఎలా చేస్తారో చూద్దాం. అలా చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక చిన్న టెక్నిక్ అనేది వాడతాం అనమాట. ఏం చేస్తారు, ప్రింట్ చేసేసి మనం ఏం చేస్తాం, మామూలుగా అయితే ఏం చేస్తారు, క్లాస్ డిఫైన్ చేసినలో ఉన్న డేటాని కనుక మనం తెచ్చుకోవాలంటే ఏం చేసాము, ఇందాక ఏం చేసాము, బాటిల్ 1 అని రాశాను, తర్వాత డాట్ అని పెట్టాను, తర్వాత నేనేం చేశాను ఫంక్షన్ యొక్క నేమ్ చెప్పాలి. ఫంక్షన్ నేమ్ ఏంటిది, ఫిల్ వాటర్ అని రాసేసి ఏం చేశాను, ఫంక్షన్లో ఉన్న డేటాని కనుక తెచ్చుకోవాలని నేనేం చేశాను, రౌండ్ బ్రేసెస్ పెట్టకుండా కాల్ చేశాను. ఏమైందో చూద్దాం. ఏమైందంటే వీఆర్ గెట్టింగ్ అట్రిబ్యూట్ ఎర్రర్, అంటే మనం రాసిన కంటెంట్ తప్పు అంట. అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే రౌండ్ బ్రేసెస్ పెట్టాను, అక్కడ ఉంది కాబట్టి పెట్టేసి నేను ఏం చేశానంటే కాల్ చేశాను. ఇప్పుడు కూడా ఏమైందంటే అట్రిబ్యూట్ తప్పు వచ్చింది. అంటే మనం ఒక ఫంక్షన్ ఏదైతే క్రియేట్ చేసేసుకున్నామో ఆ ఫంక్షన్ని కనుక కాల్ చేయాలంటే ప్రింట్ స్టేట్మెంట్ ఎప్పుడు వాడకూడదంట. ఎప్పుడు మనం ఏం చేయాలి, బాటిల్ డాట్ 1 అని చెప్పేసి మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి ఆబ్జెక్ట్ చెప్పేసి తర్వాత డాట్ పెట్టేసి తర్వాత మనం ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేసామో ఆ ఫంక్షన్ యొక్క నేమ్ రాసి తర్వాత రౌండ్ బ్రేసెస్ కనుక మాత్రమే చెప్పేసి ప్లే అరౌండ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మాత్రం మనకి ఏమైందంటే డేటా అనేది రావడం అనేది జరిగింది అనమాట. ఇప్పుడు నాకేమైందంటే ఫిల్ వాటర్ అని ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమని వచ్చిందంటే ఇదంతా కూడా నేను ఇలా రాసినప్పుడు నాకేమైందంటే ఇలా క్యాప్స్ పెట్టాను, మామూలుగా ఇక్కడ స్మాల్ పెట్టలేదు. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను, బాటిల్ డాట్ ఫిల్ వాటర్ రౌండ్ బ్రేసెస్ అని పెట్టినప్పుడు మాత్రమే నాకు ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. బట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిన ఎర్రర్, మీకు ఎర్రర్ వచ్చింది అనుకోవచ్చు, కానీ దాని యొక్క మీనింగ్ ఒకసారి చూద్దాం. ఇక్కడ నాకేమొచ్చిందంటే ఒక టైప్ ఎర్రర్ వచ్చింది, అంటే నీకు కన్వర్ట్ చేసే టైప్లో మిస్టేక్ ఉందంట. అదేంటిదో చూశాను, ఇక్కడ ఎర్రర్ని క్లియర్గా చూస్తే నాకేమైందంటే మనం రాసిన ఫంక్షన్ ఏదైతే చెప్పామో ఆ ఫంక్షన్లో పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం పాస్ చేసామంట. అంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనే వాటి గురించి మీ అందరికీ చాలాసార్లు చెప్పాను అనమాట. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ గురించి అంటే మళ్ళీ నేను చెప్పను కదా, అంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఏమీ లేవురా, బట్ 1 వాజ్ గివెన్, అంటే నాకు ఏం చెప్పాడంటే అక్కడ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ నువ్వు అయితే ఏమీ పాస్ చేయలేదని చూపిస్తున్నావు, కాకపోతే అక్కడ ఏదో ఒక వాల్యూ ఉందిరా అని చెప్తున్నాడు అనమాట. ఓకే దెన్ ఎలా ఉంది ఏంటి అనేది చూసేసి అనమాట. ఆర్గ్యుమెంట్ అంటే నాకు తెలుసు అనమాట. ఫంక్షన్ లోపల మనం ఏం చేసామంటే ఫంక్షన్ లోపల రౌండ్ బ్రేసెస్, అంటే మనం ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నామో ఆ ఫంక్షన్ లోపల రౌండ్ బ్రేసెస్ ఉంటే ఆ రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఒక టెక్స్ట్ కనుక రాశారనుకోండి, దాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్ అంటారని మనం చెప్తామన్నమాట. అంటే నువ్వు ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏమీ పెట్టలేదని చెప్తుంది, కానీ నాకు ఒక అనుమానం ఉంది, నువ్వు ఏదో ఆర్గ్యుమెంట్ అయితే పాస్ చేసేసావు, పొజిషనల్ ఆర్గ్యుమెంటు, అందువల్ల నీకు ఈ ఎర్రర్ వచ్చింది. సో దట్స్ వై నువ్వేం చేస్తావంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తావంటే ఆర్గ్యుమెంట్ అనేది ఒక పొజిషనల్ ఆర్గ్యుమెంట్ పెట్టేసి చూడు, నువ్వు రాసింది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆల్రెడీ నువ్వు ఏం చేసావంటే వాల్యూ ఇచ్చావు, కాకపోతే ఆర్గ్యుమెంట్ అనేది సక్రమంగా పెట్టుకోలేదు, అది సరిగా పెట్టుకోరా బాబు అని చెప్పాడు అనమాట. వెంటనే నేను వెళ్ళి ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఏదో ఒక డమ్మీ పెట్టుకున్నాను, WRD వార్డ్ అని పెట్టాను. వార్డ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే రన్ చేశాను, ఏమైందో చూద్దాం అనేసి. రన్ చేస్తే నాకేమైందంటే అక్కడ ఫంక్షన్ లోపల ఉన్న డేటా అనేది నాకేమైందంటే ప్రింట్ అయిపోయింది. ఓకే డన్, అంటే నాకు అప్పుడు ఏమైందంటే ఈ ఫిల్ డేటా, అంటే ఒక ఫంక్షన్ లోపల ఉన్న డేటాని కనుక మనం పాస్ చేయాలంటే ఎలా పాస్ చేస్తారంటే ఇలా పాస్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? నో సార్. ఓకే, ఇలా నేను ఏ వాల్యూ ఇవ్వకుండా నాకు ఏమైందంటే ఇలా ఎందుకు పాస్ అయిందంటే ఇక్కడే నాకు ఒకటి అర్థమైంది అనమాట. ఏమని అర్థమైంది, జస్ట్ ఏమని అర్థమైందంటే నాకు
ఒకటే ఒకటి అర్థమైపోయిందనమాట. పైథాన్ అనేది మనకి ఏం చేసిందంటే, ఇక్కడ మనం ఏదైతే ఫంక్షన్ కాల్ చేసామో, ఆ ఫంక్షన్ లోపల మనకేమైందంటే, ఒక వాల్యూని ఏం చేసిందంటే, పాస్ చేయడం అనేది చేసిందనమాట. అలా చేయాలి అంటే ఎందుకు చేసింది, ఏంది అనే దాని గురించి మనం లాస్ట్ సెషన్‌లో నేర్చుకున్నామనమాట. అది నేర్చుకున్నామంటే అప్పుడే మనం ఒక న్యూ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఏంటిదంటే దాన్ని ఏమంటారంటే కన్‌స్ట్రక్టర్ అని పిలుస్తారు. అంటే పైథాన్ అనేది మనకి ఏం చేస్తుందంటే ఒక ఫంక్షన్‌ని కనుక మనం కాల్ చేసేసామనుకోండి, ఒక క్లాస్ డిఫైన్ చేసినప్పుడు అక్కడ ఏదైతే ఫంక్షన్ ఉందో, ఆ ఫంక్షన్‌లో ఉన్న డేటాని కనుక మనం ఏం చేసామంటే కాల్ చేసేసామనుకోండి, మనకి తెలియకుండానే ఏం చేస్తుందంటే ఒక డిఫాల్ట్‌గా ఏం చేస్తుందంటే ఒక పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అనే దాన్ని పాస్ చేసేసి అక్కడ మన ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటట్లు చేస్తుంది. ఎందుకు అలా ఎగ్జిక్యూట్ చేస్తుందంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఒకటే ఒకటి చేస్తారన్నమాట. ఏంటిదంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎందుకు అలా ఎగ్జిక్యూట్ అయింది అంటే మనం ఏదైతే రాసేసామో అక్కడ రాసిన డేటా అంతా కూడా ఎవరిదంటే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి కావాల్సిన డేటాని ఇచ్చాం కాబట్టి ఆ డేటా మొత్తం ఎక్కడి నుండి వస్తుంది మనకి ఒక లొకేషన్ నుండి వస్తుంది. ఆ లొకేషన్‌లో నుండి మనకి ఏం చేసిందంటే డిఫాల్ట్‌గా ఒక వాల్యూ అనేది పాస్ చేయడం చేసింది. అందుకని మనోళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ వార్డ్ అనేది డమ్మీకి ఏదో ఒకటి పెట్టరనమాట. ఇదంతా కూడా మనం ఏం చేస్తాం, మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్‌కి సంబంధించిన డీటెయిల్సే కాబట్టి, ఇది ఎవరు క్రియేట్ చేశారు? ఈ ప్లాన్ అంతా ఎవరు రాసుకున్నారు? మనమే రాసుకున్నాం కాబట్టి 100% ఆఫ్ ద డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఇక్కడికెళ్ళేసి ఎస్‌సీఎల్‌ఎఫ్ సెల్ఫ్ అని రాయడం అనేది చేస్తారు. అంటే సెల్ఫ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, మనం ఇక్కడ ఏదైతే పైథాన్ అనేది ఏం చేస్తుంది డిఫాల్ట్‌గా వాల్యూస్‌ని పాస్ చేస్తుంది కాబట్టి, ఆ వాల్యూస్ ఎవరియి అంటే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ నుండి ఏం చేస్తుందంటే వాల్యూస్‌ని పాస్ చేస్తుంది. అందుకోసం అప్పుడు మనం ఏం చేస్తామంటే మన డేటానే కాబట్టి ఇక్కడ ఆర్గ్యుమెంట్ నేమ్‌గా అందరూ కూడా ఏం చేస్తారంటే చాలా మంది డెవలపర్స్ ఎస్‌సీఎల్‌ఎఫ్ సెల్ఫ్ అని రాయడం అనేది చేస్తారు. అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎప్పుడూ కూడా సెల్ఫ్ అని మాత్రమే పెట్టుకోవడం అనేది చేయండనమాట. అంటే దట్ మీన్స్ అందరూ కూడా ఎందుకు చేస్తున్నారంటే మన డేటానే మనకు పంపుతుంది కాబట్టి వాల్యూని అందుకోసం మనోళ్ళందరూ ఏం చేస్తారంటే సెల్ఫ్ అనేది పెట్టడం అనేది చేస్తారనమాట. ఓకే డన్. ఇలా వాల్యూ అనేది మన కంటికి కనపడకుండా పైథాన్ ఎందుకు పాస్ చేసిందంటే ఇలా పాస్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారు నాన్న వసంత? ఏమని పిలుస్తారు? కన్‌స్ట్రక్టర్ అని పిలుస్తారు. అంటే కన్‌స్ట్రక్టర్ అనేది ఏం చేస్తుందంటే మనం ఏదైనా సరే మనం ఏం చేస్తున్నాము డిఫాల్ట్‌గా ఒక వాల్యూని కనుక మన ఫంక్షన్ కాల్ కనుక చేసేసామనుకోండి, డిఫాల్ట్‌గా మనకి ఏదైనా ఒక వాల్యూని కానీ పాస్ చేసిందనుకోండి పైథాను, దాన్ని ఏమంటారంటే కన్‌స్ట్రక్టర్ అని పిలుస్తారు. అంటే కన్‌స్ట్రక్టర్ అంటే ఏంటంటే కన్‌స్ట్రక్టర్ అనేది ఒక మెథడ్ అనమాట. ఇది పైథాన్‌లో ఒక స్పెషల్ మెథడ్ అనమాట. పైథానే మనకిచ్చిన ఒక వన్ ఆఫ్ ద స్పెషల్ మెథడ్ అనమాట. ఏం చేస్తదంటే ఈ కన్‌స్ట్రక్టర్ అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలనుకోండి మీరు ఎప్పుడైనా సరే రాయండి. __init___ రౌండ్ బ్రేస్‌లో సెల్ఫ్ అని గనక రాసారనుకోండి, దీన్ని ఏమని పిలుస్తారంటే కన్‌స్ట్రక్టర్ అని పిలుస్తారనమాట. అంటే కన్‌స్ట్రక్టర్ అనేది ఏమని పిలుస్తారంటే ఒక మెథడ్ అని పిలుస్తారు. దట్ మీన్స్ ఒక ఫంక్షన్ అని పిలుస్తారు కన్‌స్ట్రక్టర్‌ని. ఈ కన్‌స్ట్రక్టర్ ఏం చేస్తుందంటే పైథాన్ ఏం చేస్తుందంటే డిఫాల్ట్‌గా వాల్యూస్‌ని ఏం చేస్తుందంటే పాస్ చేయడం అనేది చేస్తదనమాట. ఎందుకు అలా పాస్ చేస్తుంది ఏంటి అనేది తర్వాత డీటెయిల్స్‌గా చూద్దాం. ఆల్రెడీ ఇది సి ప్లస్, జావా లాంగ్వేజ్ వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ నుండి ఏం చేస్తదంటే కరెంట్ ఇన్‌స్టాన్స్ ఏదైతే ఉందో ఆ ఇన్‌స్టాన్స్ లోపలికి ఏం చేస్తుందంటే వాల్యూ కనుక పాస్ చేయాలంటే ఏం చేస్తారంటే అక్కడ కన్‌స్ట్రక్టర్ అనే దాన్ని యూజ్ చేసి పాస్ చేస్తారని వాళ్ళందరికీ తెలుసనమాట. అసలు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఏం చేస్తారంటే ఈ కన్‌స్ట్రక్టర్ అనేది ఏం చేస్తుందంటే జస్ట్ వన్ సెకండ్. అంటే ఎలా రాస్తారు డిఈఎఫ్ అని రాసి ఫంక్షన్ నేమ్ పెడతారు. ఫంక్షన్ నేమ్ ఏం పెడతాం కన్‌స్ట్రక్టర్ కనుక క్రియేట్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాము __init ___ అని రాస్తారు. తర్వాత ఏం చేస్తారంటే రౌండ్ బ్రేసెస్ పెట్టుకున్నాం. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే కాల్ అని పెట్టుకున్నాం. తర్వాత మనం ఏం చేద్దామంటే ప్రింట్ హాఫ్ అని పెట్టేసి ఇక్కడికి డబల్ కోట్స్ పెట్టి ఇక్కడ ఏం చేద్దామంటే కన్‌స్ట్రక్టర్ అని రాద్దాం. కన్‌స్ట్రక్టర్ అని రాసేసాను. ఓకే. ఇప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. ఇక్కడికెళ్ళి ఆల్రెడీ మనం ఫంక్షన్ కాల్ చేసేసాం కదా! అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. ఫంక్షన్ కాల్ చేసేసాం కదా! అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. ఏం కోడ్ నేను ఏం చేయకుండా రాసేసాను. అప్పుడు నాకేమైందంటే ఇక్కడ నాకు ఒకటి చెప్పిందనమాట మళ్ళీ. ఏమని చెప్పిందంటే ఇప్పుడు నేను ఏం చేశాను ఫిల్ వాటర్ అని రాసినా నాకేమైందంటే ఇలా అవుట్‌పుట్ వచ్చింది. బట్
నాకు ఎందుకని ఇలా నేను ఏం కోడ్ రాయకుండా నేను ఏం చేశానంటే నేను ఏం కోడ్ రాయలేదు. యాజ్ యూజువల్గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ నేను ఏం చేశానంటే వాష్ అనేది కనుక రాస్తే అప్పుడు వాష్లో ఉన్న డేటా ఎగ్జిక్యూట్ అవ్వాలి. కానీ నేను ఏం చేశానంటే ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేశాను. దానికి సంబంధించిన కాల్ కూడా నేను చేయలేదు. కానీ నేను ఏం చేశానంటే దాంట్లో వాల్యూ కూడా నేను పాస్ చేయలేదు అనమాట, ఏమీ చేయలేదు. అప్పుడు నాకేమైందంటే ఇలా ఒక ఎర్రర్ అనేది వచ్చింది. అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఎప్పుడైనా సరే మా హేమంత్ చెప్పాడనమాట, ఎప్పుడైనా సరే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తే సార్ ఆ కన్స్ట్రక్టర్ పక్కన మనం ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ ఉంటాయి కదా, ఆ రౌండ్ బ్రేస్లు ఏం చేయాలంటే సెల్ఫ్ అనేది పెట్టుకోవాలి సార్ అని చెప్పాడు. నేను ఏం కాల్ చేయట్లేదు అనమాట. నేను ఏం చేశానంటే రన్ చేశాను. రన్ చేసి చూడంగా నాకేమైందంటే ఒక అవుట్పుట్ అనేది వచ్చింది. ఏమని వచ్చింది, ఈ కన్స్ట్రక్టర్ ఏదైతే ఉందో దీన్ని కాల్ చేయకుండా నాకేమైందో చూడండి, ఎక్కడ వెళ్ళి కన్స్ట్రక్టర్ అనే వాల్యూ అనేది ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది. అంటే ఏమైందంటే ఓకే డన్, పైథాన్ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. పైథానే మనకి ఏం చేసిందంటే ఒక ఫంక్షన్ లోపల ఏం చేసినాం, మనం ఏదైతే క్లాస్ డిఫైన్ చేసామో ఆ క్లాస్ డిఫైన్ చేసినప్పుడు దాని లోపల ఏం చేస్తుందంటే ఫంక్షన్స్ అనేవి ఉంటాయి కదా కన్స్ట్రక్టరు, ఆ కన్స్ట్రక్టర్ లోపలికి ఏం చేస్తుందంటే డిఫాల్ట్గా కొన్ని వాల్యూస్ని పాస్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఏం చేస్తుందంటే ఆ ఫంక్షన్ని ఏం చేస్తుందంటే మొట్టమొదటి ఎగ్జిక్యూట్ చేయమని చెప్పింది అనమాట. అలా ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే డన్, మనం కన్స్ట్రక్టర్ కనుక క్రియేట్ చేసినట్టు ఒక క్లాస్ లోపల ఏం చేస్తుందంటే డిఫాల్ట్గా ఏం చేస్తుందంటే పైథాన్ ఏం చేస్తుందంటే వాల్యూస్ అనే వాటిని పాస్ చేయడం అనేది చేస్తుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకే డన్, అంటే మనకి ఎన్ని రకాల కన్స్ట్రక్టర్స్ ఉన్నాయంటే డిఫాల్ట్గా ఉండే కన్స్ట్రక్టరే ఉండదన్నమాట, ఇంకొక కన్స్ట్రక్టర్ కూడా ఉందన్నమాట. దాన్ని ఏమని పిలుస్తారంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. అంటే పైథాన్లో మనకి ఎన్ని రకాల కన్స్ట్రక్టర్స్ ఉన్నాయంటే ఒకటి డిఫాల్ట్గా మనం చేసే కన్స్ట్రక్టర్, మరొకటి ఏంటంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని మరొక కాన్సెప్ట్ కూడా ఉంటుంది అనమాట. మరో కాన్సెప్ట్ ఏంటంటే మనం ఇంతకు ముందర ఒక కోడ్ రాసుకున్నాం. ఎలా రాసుకున్నాం అంటే లైక్ నేనేం చేశానంటే లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేగ్రౌండ్. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే కోడ్ అంతా కట్ చేసుకున్నాను. ఏ ఈక్వల్ టు నేను ఎంత రాశాను అంటే 2 అని రాశాను. తర్వాత నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. తర్వాత మళ్ళీ నేను ఏం చేశాను అంటే ఏ ఈక్వల్ టు 3 అని ఇచ్చాను, ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. వాట్ విల్ బి ద అవుట్పుట్? వసంత అవుట్పుట్ ఏమైనా రావచ్చు. హరివందన అవుట్పుట్ ఏం రావచ్చు? 2 అని ఒకసారి, 3 అని ఒకసారి ప్రింట్ అవుతుంది. ఎందుకని ఫస్ట్ లైన్లో మనం ఏదైతే ఇచ్చామో ఒక వేరియబుల్ని ఫస్ట్ టైం క్రియేట్ చేసాం కాబట్టి దాంట్లో ఎంతైతే వాల్యూ రాసామో దాన్ని మాత్రం ప్రింట్ చేసింది. ఒక వేరియబుల్ లోపల మనం ఏం చేసాము, లేటెస్ట్గా మరొక వాల్యూని పెట్టాం కాబట్టి ఏమైంది, పాత వాల్యూ మనం ఏదైతే స్టోర్ చేసామో ఆ వాల్యూ అనేది ఏమైందంటే డిలీట్ అయిపోయి నాకేమైందంటే కొత్త వాల్యూ అనేది ఏమైందంటే అప్డేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా నాకు ఏమైంది, ఒక వేరియబుల్ కనుక మనం క్రియేట్ చేసామనుకో ఏమవుతాయి, పాత వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ పాత వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే రిమూవ్ అయిపోయి నాకేమైందంటే కొత్త వాల్యూతో ఏమైందంటే మన డేటాబేస్ ఏదైతే ఉందో ఆ డేటాని ఏం చేస్తుందంటే అప్డేట్ చేయడం అనేది చేస్తాయి. అలానే ఇప్పుడు నాకు కూడా ఏముంటుందంటే ఈ కన్స్ట్రక్టర్లో కూడా మనం ఏం చేస్తామంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని మన దగ్గర ఒకటి ఉందన్నమాట. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు దాంట్లో మనం ఫంక్షన్ కూడా క్రియేట్ చేస్తాం కాబట్టి ఆ ఫంక్షన్ని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్గా కనుక మనం క్రియేట్ చేస్తే అప్పుడు మనకి ఏం చేస్తుందంటే క్లాస్ నేమ్ని మనం కాల్ చేసినప్పుడు అంటే దట్ మీన్స్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన లక్షణాలు మనం ఏవైతే చెప్తామో ఆ లక్షణాలతో మనకి ఏమైందంటే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అనేది ఏమైందంటే అప్లికబుల్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే దట్ మీన్స్ ఏంటంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే మనం ఒక ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ కాల్ లోపల మనం ఏదైతే వాల్యూస్ పాస్ చేస్తామో అవే వాల్యూస్తో ఏమైందంటే మనం డిఫైన్ చేసిన క్లాస్ లోపల వాల్యూస్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతాయి అని చెప్పడాన్ని ఏమంటారంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని పిలుస్తారు. అంటే ఎలా అంటే ఇక్కడికి నేను సెల్ఫ్ అని చెప్పాను, ఈ సెల్ఫ్ పక్కన నేను ఏం చేశానంటే కామా పెట్టేసేసి ఇక్కడికి నేను ఏం చేశానంటే కలర్ అని ఒక ప్రాపర్టీ రాశాను. తర్వాత రెండోది ఏం చేశానంటే కెపాసిటీ అని రాశాను అనమాట. కెపాసిటీ అనే వేరియబుల్ రాశాను.
ఈ రెండింటిని కూడా ఉంచేసేసాను అనమాట. తర్వాత నేను ఏం చేస్తానంటే ఇలా పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే ఇలా రాస్తారు. తర్వాత ఏం చేస్తారు సెల్ఫ్ డాట్ ఏం చేస్తారంటే కలర్ COLR కలర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని పెట్టారంటే కలర్ అంటే రాసాను COLR అని చెప్పి. తర్వాత నేను ఇంకోటి ఏం చేశానంటే సెల్ఫ్ డాట్ కెపాసిటీ ఈక్వల్ టు కెపాసిటీ అని రాశాను. ఓకే ఇక్కడ ఓకే ఇక్కడ సెల్ఫ్ డాట్ కలర్ ఈక్వల్ టు కలర్ అని రాస్తాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ సెల్ఫ్ డాట్ కెపాసిటీ రాసేసి ఈక్వల్ టు నేను ఏం చేశానంటే కెపాసిటీ అని ఇచ్చాను అనమాట. తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ ఏదైతే ఫంక్షన్ కాల్ చేశానో ఈ ఫంక్షన్ కాల్ లోపల నేను ఏదైతే బాటిల్ క్రియేట్ చేసుకున్నానో ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఈ ఆబ్జెక్ట్ లోపలికి వెళ్ళి నేను ఏం చేద్దామంటే వాల్యూస్ ఇచ్చుకున్నాను. కలర్ అనేది ఏం చేద్దామంటే గ్రీన్ అని ఇద్దాం. గ్రీన్ ఆ తర్వాత నేను ఏం చేద్దాం కామా పెట్టేసి ఇక్కడికి నేను కెపాసిటీ ఎంత చేద్దాం అంటే 10 లీటర్స్ అని ఇద్దాం. ప్రీవియస్లీ మనం ఎంతతో ఫిల్ చేసుకున్నాం చూడండి అక్కడ డేటా. ఇక్కడ ఎంత రాసాను కలర్ ఏమన్నా రెడ్ అని ఇచ్చాము, కెపాసిటీ ఏమన్నా 2 లీటర్స్ ఇచ్చాను. ఇప్పుడు నాకు ఎంత వస్తుందో చూద్దాం. ఇలా రాసేసి నేను రన్ చేశాను. అప్పుడు ఏమైందంటే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ లోపల ఏమైందంటే కలర్ ఏమైంది గ్రీన్గా మారిపోయింది. అలానే నేను ఏం చేశానంటే ఇక్కడ క్రియేట్ చేసిన కలర్తో పాటు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే వాల్యూ కూడా చూద్దాం, కెపాసిటీ కూడా ఎంత ఉందో చూద్దాం అనుకున్నాను. అప్పుడు నేను ఇక్కడికి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని రాసేసి కలర్ ప్లస్లో నేను ఏం చేశానంటే కెపాసిటీ అని రాశాను. రాసేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ నుంచి చూశాను. అప్పుడు కెపాసిటీ నాకు 2 రావాలి కదా, ఎంత వచ్చిందో చూడు. మనం ఇక్కడ ఎంతైతే వాల్యూ పాస్ చేసామో ఆ వాల్యూ అనేది నాకు ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. అంటే ఇలా మనం ఏదైతే కోడ్ రాసామో ఈ రాసిన కోడ్ని ఏమని పిలుస్తారంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. ఓకే డన్. ఇలా మనం ఏం చేస్తామంటే కన్స్ట్రక్టర్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారు అనేది మనం నేర్చుకున్నాం అనమాట. ఓకే డన్. అలానే మనం ఇక్కడ క్లాస్ని కనుక డిఫైన్ చేసాం అనుకోండి, ఈ క్లాస్లో కూడా మనకి ఎన్ని రకాలు ఉంటాయంటే 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి అనమాట. ఒక దాన్ని ఏమంటారంటే స్టాటిక్ మెథడ్ అనేసి, మరొక దాన్ని ఏమంటారు స్టాటిక్ వేరియబుల్స్ అనేసి, మరొక దాన్ని ఏమంటారంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని పిలుస్తారు అనమాట. స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏంటిది అనేది చూద్దాం అనమాట. అంటే మనం ఇక్కడ ఏదైతే క్లాస్ డిఫైన్ చేసామో ఈ క్లాస్ డిఫైన్ చేసినప్పుడు ఇదిగో ఇక్కడ రాసాను చూడండి. ఈ రాసిన వాటిని ఏమంటారంటే స్టాటిక్ వేరియబుల్స్ అని పిలుస్తారు అనమాట. ఇక్కడ మనం ఏమైతే రాసాం చూడండి ప్రాపర్టీస్, వీటిని ఏమని పిలుస్తారంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని పిలుస్తారు. అంటే ఒక క్లాస్ డిఫైన్ చేసినప్పుడు పైన రాసే ప్రాపర్టీస్ యాట్రిబ్యూట్స్ ఫంక్షన్స్ అని చెప్పొద్దు అనమాట. ఏమని పిలుస్తారంటే దీనికి సపరేట్గా ఒక నేమ్ ఉందన్నమాట. ఆ నేమ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఏమని పిలుస్తారంటే పైన రాసిన ఈ డేటాని ఏమని పిలుస్తారు స్టాటిక్ వేరియబుల్స్ అని పిలుస్తారు. ఈ కింద రాసిన డేటా ఏదైతే ఉందో ఈ డేటా మొత్తాన్ని కూడా ఏమని పిలుస్తారంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని పిలుస్తారు అనమాట. ఓకే డన్. ఈ స్టాటిక్ వేరియబుల్స్ ఏం చేస్తాయి, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేవి ఏం చేస్తాయి అనేది చూద్దాం అనమాట. ఓకే డన్. ఈ స్టాటిక్ వేరియబుల్స్ అనేవి ఏం చేస్తాయి అంటే స్టాటిక్ అంటే మీ అందరికీ తెలుసు అనమాట. వసంత స్టాటిక్ అంటే ఏంది, ఫిక్స్డ్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసాం కదా, ఆ ఆబ్జెక్ట్ లోపల ఏం కావాలి ఫిక్స్డ్గా పలాని మాత్రమే ప్రాపర్టీస్ ఉండాలి. ఇప్పుడు మనం ఒక బాటిల్ క్రియేట్ చేసాం అనుకో, అన్ని బాటిల్స్ కూడా ఒకే కలర్తో కనుక రాసామనుకో, అలా కనుక క్రియేట్ చేస్తే దాన్ని స్టాటిక్ అంటారు. ఏవైతే మనం వాల్యూస్ని మారుస్తామో అలా మార్చే వాటిని
ఏమని పిలుస్తారంటే ఇన్స్టాన్స్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే స్టాటిక్ అంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా కానీ నాకేం కావాలంటే అన్ని ఆబ్జెక్ట్స్ కూడా నాకేం కావాలంటే అవే ప్రాపర్టీస్ కనుక అప్లై అయినాయి అనుకోండి, వాటిని ఏమని పిలుస్తారంటే స్టాటిక్ వేరియబుల్స్ అని పిలుస్తారు. అలా కాకుండా చేంజ్ అయినాయి అనుకోండి, దాన్ని ఏమని పిలుస్తారు ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని పిలుస్తారు అనమాట. అంటే సపోజ్ దట్ ఇక్కడ నేనేం చేశాను, ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను కదా, ఆబ్జెక్ట్ ఏం చేశాను, బాటిల్ అని రాసేసి గ్రీన్ 10 అంటే ఒక బాటిల్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లో ఏం చేశాను, గ్రీన్ కలరు, కెపాసిటీ 10 డేటాతో నేను ఏం చేశానంటే ఇంకా కొన్ని పారామీటర్స్తో నేను ఏం చేశానంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కదా. అలా నేను ఇప్పుడు ఏం చేద్దాం అంటే మరొక ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేద్దాం. మరొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఎలానో చేయరనమాట. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వచ్చిందంటే ఇంకా ఆటోమేటిక్గా క్రియేట్ చేయొచ్చు అనమాట. రెండో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసి మనం ఏం చేస్తాము, వేరియబుల్ ఒకటి రాసేసి దాని పక్కన మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ రాయాలంటే ఏం చేస్తారు, బాటిల్ ఆఫ్ అని పెడతారు కాబట్టి బాటిల్ ఆఫ్ అని పెట్టేసి మనం దాంట్లో ఏ టైప్ ఆఫ్ పారామీటర్స్ ఇద్దాం అనుకుంటున్నాం వాల్యూస్, ఆ వాల్యూస్ అనేది ఇక్కడ ఇచ్చేస్తాం అనమాట. పింక్ అనేసి తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసి 5 అని ఇచ్చేసాను అనమాట. 5 అని ఇచ్చేసాను అనమాట. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి బాటిల్ 2 అని ఇచ్చాను అనమాట. ప్రింట్ ఆఫ్ అప్పుడు నాకేమైందో చూడు, ప్రింట్ ఆఫ్ బాటిల్ 2 అని ఇచ్చాను అనమాట. బాటిల్ 2 అని చేసి నేను ఏం చేశానంటే రన్ చేశాను. అప్పుడు నాకేమైందో చూడండి, బాటిల్ 2 అనే మరొక ఆబ్జెక్ట్ అనేది ఏమైందంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే డన్. ఇప్పుడు నాకేమైందంటే మరొక ఆబ్జెక్ట్ కూడా నాకు క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఎందుకంటే నాకు ఇలా వాల్యూస్ ఇక్కడ చూసాను, మీకు ఎన్ని కన్స్ట్రక్టర్స్ వచ్చినాయి, 2 వచ్చినాయి కాబట్టి ఏమైంది, 2 ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అయినాయి అనమాట. అర్థమైందా? అంటే మనం ఏం చేస్తామంటే ఇలా మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలంటే అన్ని ఆబ్జెక్ట్స్ ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ క్లాస్ నేమ్ రాసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టామంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. అలా మనకి ఏం కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని కంపెనీ నేమ్స్తో మనం ఏం చేయొచ్చు అంటే ఎన్ని కావాలంటే అన్ని ఏం చేయొచ్చు అంటే ఆబ్జెక్ట్స్ అనే వాటిని ఈజీగా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే డన్, నాకు ఇది అర్థమైంది. ఎప్పుడైతే సరే మనం ఏం చేస్తామంటే ఇక్కడ వాల్యూస్ ఏవైతే తీసుకున్నాం ఇక్కడ ఉండే వాటిని ఏమంటారంటే స్టాటిక్ వేరియబుల్స్ అని, ఇక్కడ ఉండే వాటిని ఏమంటారంటే క్లాస్లో వీటిని ఏమంటారు ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని పిలుస్తారు. స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏమని పిలుస్తారంటే మనం ఏదైనా సరే క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు ఆ క్లాస్ లోపల మనం క్రియేట్ చేసే ప్రతి ఆబ్జెక్ట్కి కూడా కామన్గా ఉండే వాల్యూస్ కనుక అన్ని ఆబ్జెక్ట్స్లో కూడా మనం ఏం చేయాలి, మనం పాస్ చేసే ప్రాపర్టీస్ అంటే దట్ మీన్స్ యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉంటాయో ఆ యాట్రిబ్యూట్స్ అనేవి నాకు ఏం కావాలంటే ఆల్ ద ఆబ్జెక్ట్స్, మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా అన్ని ఆబ్జెక్ట్స్ కూడా నాకు ఏం కావాలంటే ఒకే ప్రాపర్టీ అంటే మనం ఏదైతే పాస్ చేసామో అదే డేటా ఉండేటట్లు కనుక మనం పాస్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే వాటిని స్టాటిక్ వేరియబుల్స్ అని పిలుస్తారు అనమాట. అంటే మనం ఎప్పుడైతే ఏం చేస్తామంటే ఇక్కడ ప్రాపర్టీస్ మనం ఏవైతే పాస్ చేస్తారో ఆ ప్రాపర్టీస్ అన్నిటి కూడా మనం ఏం చేస్తామంటే ఫిక్స్డ్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నాకు బాటిల్ కలర్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది, డిఫరెంట్ కలర్స్ ఉంటుంది కాబట్టి అది స్టాటిక్ కాదనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్టాటిక్ వాల్యూసే ఉండాలి కాబట్టి క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు ఇక్కడ ఎప్పుడు కూడా నాకేముండాలి, స్టాటిక్ వాల్యూసే ఉండాలి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, కలర్ అనేది మన బాటిల్కి ఏం చేస్తాం, కలరు కొన్ని వైట్లో ఇస్తాం, కొన్ని బ్లూలో ఇస్తాం, కొన్ని రెడ్లో ఇస్తాం, కొన్ని గ్రీన్లో ఇస్తాం, కొన్ని వేరు కలర్లో ఇస్తాం కదా. అందుకని ఇది ఫిక్స్డ్ కాదు కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, ఒక క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే స్టాటిక్ వేరియబుల్స్నే ఇవ్వాలి. ఇది స్టాటిక్ కాదు కాబట్టి తీసి పక్కన పడేసా. తర్వాత రెండోది చూద్దాం, హైట్ అనేది కూడా ఎప్పుడు 10 ఇస్తామా, వేరేది కూడా ఇస్తాం కదా, ఇది కూడా ఫిక్స్డ్ కాదు కాబట్టి దీన్ని కూడా తీసాను. కెపాసిటీ ఎప్పుడు 2 లీటర్స్ ఇస్తామా, ఇది కూడా ఇవ్వం కాబట్టి నేను ఏం చేస్తాను అంటే దీన్ని కూడా తీసి పెట్టేసాను. అంటే ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తాం, క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు మనం క్రియేట్ చేసే ఏవైతే ఉంటాయో ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీస్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే స్టాటిక్గా ఉండేటట్లు తీసుకోవాలన్నమాట. స్టాటిక్గా ఉండే అంటే ఏంటియో చూద్దాం. స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఎందుకు చూద్దాం, స్టాటిక్ అంటే ఎందుకు చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మనం ఎప్పుడైనా సరే వాటర్ బాటిల్ కనుక తెచ్చుకోవాలనుకో ఆ వాటర్ బాటిల్కి కంపెనీ నేమ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కంపెనీ నేమ్ అనేది ఎప్పుడు ఒకటే ఉంటుందా లేదా, మనం తెచ్చుకునే వాటర్ బాటిల్ 5 లీటర్స్ అవ్వచ్చు, 10 లీటర్స్ అవ్వచ్చు, 20 లీటర్స్ అవ్వచ్చు, 1 లీటర్ అవ్వచ్చు, హాఫ్ లీటర్ అవ్వచ్చు. అంటే మనం క్రియేట్ చేసిన వాటర్ బాటిల్స్ అన్నిటి మీద ఏముంటుంది, ఒకటే లేబుల్ ఉంటుంది. వాటి సైజులు కానీ, షేపులు కానీ, క్వాంటిటీస్ కానీ మిగతా అన్ని డిఫరెంట్ ఉండొచ్చేమో కానీ ఏముంటుంది,
కంపెనీ యొక్క నేమ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది కదా, అలా కంపెనీ నేమ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటారంటే ఒక స్టాటిక్ వేరియబుల్ అని పిలుస్తారు. అంటే ఇప్పుడు అది స్టాటిక్ వేరియబుల్ కాబట్టి ఆ స్టాటిక్ వేరియబుల్ ఎలా రాస్తారో చూద్దాం. కంపెనీ నేమ్ అని తీసేసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు నేను ఏం చేశానంటే ఏం చేద్దాము, ఇక్కడికి వెళ్ళి కిన్లీ అని ఇద్దాం. కిన్లీ అని ఇచ్చాను. అంటే దీన్ని ఏమంటారంటే ఒక స్టాటిక్ అని పిలుస్తారు అనమాట. ఓకే, ఇలా కనుక మనం స్టాటిక్ వాల్యూస్ కనుక రాసామనుకోండి, ఆ స్టాటిక్ వాల్యూస్ని కనుక మనం కాల్ చేయాలనుకో ఎలా కాల్ చేస్తారనేది చూద్దాం. స్టాటిక్ వాల్యూస్ కనుక మనం రాసేస్తామనుకోండి, అప్పుడు నేను ఎలా కాల్ చేస్తాననేది ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఒకసారి వెళ్ళి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి చూసి ఇచ్చేద్దాం. ఎలా కాల్ చేస్తారంటే జస్ట్ వన్ సెకండ్. స్టాటిక్ వాల్యూస్ మనం ఏదైతే ఇచ్చామో ఆ స్టాటిక్ వాల్యూస్ అన్నిటిని కాల్ చేయాలనుకో ఎలా కాల్ చేస్తారంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేసామంటే క్లాస్ నేమ్ మనం ఏదైతే రాసామో ఆ క్లాస్ నేమ్ రాయొచ్చు అనమాట. క్లాస్ నేమ్ మనం ఏం చేసాము, కంపెనీ నేమ్. క్లాస్ నేమ్ ఏం రాసాము, బాటిల్ కదా, బాటిల్ అని రాసాం కాబట్టి బాటిల్ అని రాసేసి దాని పక్కన డాట్ పెట్టేసి మనం ఏం చేయాలి, స్టాటిక్ వేరియబుల్స్ని కాల్ చేయాలంటే అక్కడ ఉన్న వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ నేమ్ ఇస్తే చాలా అన్నమాట. ఏంటిది ఆ వేరియబుల్ నేమ్, కంపెనీ నేమ్ కాబట్టి కంపెనీ నేమ్ అని ఇచ్చేసి నేను ఏం చేసానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమొచ్చింది అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ నాకేమొచ్చింది చూడండి, లాస్ట్ లైన్లో మనం ఇచ్చాం కాబట్టి కింది అనేది వచ్చింది. అంటే మనం ఏం చేయొచ్చు అంటే స్టాటిక్ వేరియబుల్స్ అనేవి ఎందుకు రాస్తారంటే ఒక క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు స్టాటిక్ వేరియబుల్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేవి ఇస్తాం. అంటే ఆల్ ద ఆబ్జెక్ట్ నువ్వు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన అన్నిటిలో కూడా ఒకటే టైప్ ఆఫ్ డేటా అనేది పాస్ చేయాలంటే ప్రాపర్టీస్ని అప్పుడు మనం ఏం చేస్తామంటే స్టాటిక్ ఇన్స్టెన్సెస్ అనే వాటిని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఈ స్టాటిక్ ఇన్స్టెన్సెస్ని కనుక మనం ఏమి ఇచ్చామో చూసుకోవాలంటే ఏం చేస్తారంటే ప్రింట్ అని రాసి క్లాస్ నేమ్ రాసి డాట్ పెట్టేసి అక్కడ మనం ఏదైతే ప్రాపర్టీ ఇచ్చామో ఆ ప్రాపర్టీ ఇస్తే చాలు దాంట్లో ఉన్న వాల్యూ అనేది చూడొచ్చు అనమాట. ఇలానే కాకుండా ఇంకో రకంగా కూడా చేయొచ్చు అనమాట. అలా చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇంకొకలా కూడా చేయొచ్చు అనమాట. ఏం చేయొచ్చు అంటే మనం ఏం చేసేసాము, బాటిల్ 1 అనేసి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఆ బాటిల్ 1 చెప్పి తర్వాత డాట్ పెట్టేసి కంపెనీ నేమ్ అని ఇచ్చేసేసి మనం ఈ మొత్తాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే రౌండ్ బ్రేస్లో అంటే ప్రింట్ ఆఫ్ అని తీసేసుకున్నాం. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేసానంటే ఇలా రాసినా కానీ నాకేమైందంటే మనం అప్లై చేసిన డేటా ఏదైతే ఉంటుందో ఆ స్టాటిక్ వాల్యూస్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవచ్చు అనమాట. అంటే ఒక స్టాటిక్ డేటాని తెచ్చుకోవాలంటే మనం ఏం చేయొచ్చు అంటే క్లాస్ నేమ్స్ అయినా డిఫైన్ చేయొచ్చు, లేకపోతే ఏం చేయొచ్చు అంటే ఆబ్జెక్ట్ సహాయంతో అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే ఒక స్టాటిక్ డేటాని మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. ఓకేనా. అలానే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటే ఏంటంటే మనం ఏదైతే డేటా మనం చేంజ్ చేస్తామో అలా చేంజ్ చేసే డేటాని ఏమని పిలుస్తారంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని పిలుస్తారన్నమాట. అంటే మీరు కనుక ఇక్కడ స్క్రీన్ మీద చూసారనుకోండి, ఇక్కడ మనం ఏవైతే ఫంక్షన్స్ రాసామో ఈ ఫంక్షన్ లోపల మనం ఏం చేస్తాం, వాల్యూస్ అనే వాటిని మార్చుకోవచ్చు కదా, మనకు నచ్చిన డేటాని పాస్ చేసుకోవచ్చు కదా, అందుకని వీటిని ఏమంటారంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని పిలుస్తారన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉన్నాయా? ఏమన్నా డౌట్ ఉన్నాయా? అంటే దీంట్లో మనం ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాం అంటే క్లాస్ అంటే ఆబ్జెక్ట్ అంటే సెల్ఫ్ అంటే కన్స్ట్రక్టర్ అంటే క్లాస్ వేరియబుల్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనే వాటి గురించి మనం ఏం చేసాం ఇప్పుడు దాకా మనం నేర్చుకోవడం అనేది జరిగింది. రైట్ నో టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దాకా కన్స్ట్రక్టర్ గురించి నేర్చుకున్నాం కాబట్టి నెక్స్ట్ సెషన్లో ఏం చేద్దామంటే డిస్ట్రక్టర్ గురించి మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ సెషన్లో నేర్చుకున్నాం. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.